ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గం పైన ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడమే దానికి కారణం. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అయితే జనసేనని ఓడించేందుకు వైఎస్ఆర్సీపీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు వార్తలు నిలుస్తోంది. పిఠాపురం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నాయో అంతకుమించి బోలెడన్ని రెట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 2 వార్తలు వైరల్ అవుతోంది. టీడీపీ నేత వర్మ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతారనేది ఒకటి కాగా, వంగా గీత నామినేషన్ వెనక్కి తీసుకుంటారు అనేది రెండవది. పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎస్ వర్మకు మించి మంచి బలమున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఆయన ఓడిపోయారు. 2024లో టీడీపీ నుంచి వర్మనే పోటీ చేస్తారని భావించారంతా. అయితే పొత్తులో భాగంగా ఈ సీట్ను జనసేనకు కేటాయించడం, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో వర్మ సైడ్ అయ్యారు. వర్మ అనుచరులు ఆందోళన జరిపినప్పటికీ చంద్రబాబు పిలిచి మాట్లాడడం, ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ తరపున ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. ఇటీవలే వర్మ మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ ఈజీగా గెలుస్తారని, తన వర్గం టీడీపీ కార్యకర్తలు ఆయనకి పూర్తి మద్దతిస్తున్నారని చెప్పారు. అయితే వర్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారనే సమాచారం తమ దగ్గర ఉందని, క్రెడిబుల్ సోర్స్ నుంచి తమకు ఈ సమాచారం వచ్చిందని ఒక మీడియా న్యూస్ ఛానల్లో ప్రెజెంటర్ చెప్పడంతో వర్మ వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి వర్మ మొదటి నుంచి టీడీపీతోనే ఉన్నారు. 2014లో టికెట్ తనకి దక్కనప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. అప్పుడు ఆయన పార్టీ మారలేదు. అలాంటిది ఇప్పుడు పార్టీ మారతారనుకోలేం. చంద్రబాబు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. ఒకవేళ మారేది ఉండుంటే, నామినేషన్ ప్రక్రియ ముగియక ముందే ప్రచారం జరిగి ఉండుంటే వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు అనుకోవచ్చు. కానీ నామినేషన్ గడువు ముగిశాక వర్మ పార్టీ మారినా ఆయనకు ఒరిగేదే ఉండదు. ఒకవేళ ఆయన పార్టీ మారబోతున్న ప్రచారం నిజమైతే మాత్రం జనసేనానికి టీడీపీకి గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఆయన అంత గుడ్డిగా పార్టీ మారతారనుకోలేం. మెగా హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వర్మ తనయుడు గిరీష్ పాల్గొన్నారు. అంతేకాదు వర్మ కూడా పవన్ కళ్యాణ్ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీలోకి వర్మ చేరబోతున్నారనే ప్రచారం మొదలుపెట్టడంతో టీడీపీ జనసేన కూటమి సైతం దానికి దీటైన ప్రచారాన్ని ప్రారంభించింది. అదేంటంటే, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత తన నామినేషన్ వెనక్కి తీసుకుంటారట. మే 1న శ్రామికుల దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వంగా గీతతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. దీనికి వైసీపీలో చీలికలే కారణమని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని వంగా గీత ఖండించారు. ఆమె ఫేస్బుక్ ద్వారా ఈ ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు.